దానము కాని యజ్ఞ సముదాయము కాని దానము కాని యజ్ఞ సముదాయము కాని తేజిత సనాతన ధర్మము కాని సత్య సంధానము కాని ప్రేమిత విధానము కాని మరి ఏది అయినను కాని మాతృ ప్రేమకు సాటిరాదు. మాతృ ప్రేమకు సాటిరాదు. విచారణ చేసి చూచిన విచారణ చేసి చూచిన. Charity, all things related to yajna, all things concerned with old Sanatana Dharma, even truth and its ways, whatever it may be, there is nothing to match and equal mother's love. Everyone can inquire into it. ఉద్యోగములు చేయ నుదితలందరూ పోగా గృహ కృత్యములు తీర్చు గృహిణులెవరు. గృహ కృత్యములు తీర్చు గృహిణులెవరు. If all the ladies seek jobs and go outside their homes, then where will be the ladies to look to their housework? ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా తమ బిడ్డలను చూచు తల్లులెవరు. If men and women both leave the home and work outside, where are the mothers to look after the children at home? పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా తమ బిడ్డలకు నేర్పు తల్లులెవరు. తమ బిడ్డలకు నేర్పు తల్లులెవరు. Taking books in hand, if they go like men to the office, then where are the ladies and the mothers to teach their own children at home? పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులెవరు. తమ బాలురకు నేర్పు తల్లులెవరు. If the ladies go to the schools to teach other children, then where are the mothers to teach their children at home? డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరినా ఇంటి పనుల కొరతలెంతో ఉండు. సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు. సుఖము చూడబోవా సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి ఉన్న యందు పడతికెప్పుడు. If it is said due to financial problems that women are seeking jobs outside, that is not the correct attitude, because who is to look after the various problems at home? Never, never for a moment think that seeking jobs outside and earning money will bring happiness. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine love. ప్రాచీన వైదిక ఋషులు జీవితమును మధుర భావముగా భావిస్తూ వచ్చారు. The old sages and seers considered life to be one of love. ఈ మధుర భావమే
మానవుని యందు శూన్యమైన జీవితమే అంధకారంగా వస్తుంది. If this principle of love is absent in man, then whole life becomes darkness. స్వార్థం వల్ల కానీ స్వప్రయోజనం వల్ల కానీ ఈ మాధుర్యము మానవుని యందు ఆవిర్భవించదు. Selfishness or wanting to get things for oneself can never enter if there is this aspect of love. ఒక దివ్యమైన భవ్యమైన త్యాగము చేతనే మానవుని యందు ఈ మాధుర్యము అభివృద్ధిగా ఉంచుతుంది. It's only doing the right thing and sacrifice alone can bring about in man this principle of love. ఐహికమునందు కానీ ఆముష్మికమునందు కానీ ప్రాకృతమునందు కానీ పరాకృతమునందు కానీ ఈ దివ్యమైన మాధుర్యమే మానవుని సంరక్షిస్తూ వస్తున్నది. Whether in the world or anywhere else, it is only this principle of love that is saving man. కనుక ప్రతి మానవుని ఎందుకును ఉండినటువంటి యొక్క ఈ మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని శక్తిని కాపాడుకుంటకు తగిన ప్రయత్నం చేయాలి. Every man should safeguard this principle of love deep within him if he has got to get happiness. ఈ త్యాగము ఈ పవిత్రమైన మాధుర్యము ఒక మాతృమూర్తి యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది. This principle of sacrifice and this purity is found alone in the mother. బిడ్డల నిమిత్తమై ఆ మాతృమూర్తి తన జీవితమైన త్యాగం చేసి వారిని సంరక్షించుటకై అనేక ప్రయత్నములు చేస్తుంది. For the sake of her children, mother is prepared to go to any length of sacrifice and safeguard their welfare. కనుక అట్టి మాతృమూర్తి యొక్క తత్వాన్ని గుర్తించి వర్తించటమే ప్రతి మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. It is the duty of every individual to recognize this aspect of sacrifice which is in the mother and this principle of love. అట్టి త్యాగము ఒక మాతృమూర్తి యందు మాత్రమే మనకు గోచరిస్తూ ఉంటుంది. This sacrifice is seen alone in the mother. అందువల్లనే మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రాచీన ఉపనిషత్తులు ప్రబోధిస్తూ వచ్చాయి. Therefore, the Upanishads of old have been declaring that mother is God, father is God. ఈ యొక్క ప్రేమకై తన జీవితంలో త్యాగం చేయటం చేతనే ఆమెకి ఈ మాతృదేవో భవ అనేటువంటి సార్థక నామము ఆమెకు లభ్యమైంది. It is because she sacrifices everything for her children, she is exalted to the state of being Matrudeva. తల్లిదండ్రులు ఎక్కడుందరో అక్కడే సాక్షాత్ దైవం కూడాను ఉంటుంటాడని ఈ వేదం యొక్క ప్రమాణం. Veda says that where the parents are, there resides God. దైవారాధన చేత ఏ విధమైన ఫలితమును మానవుడు పొందుతున్నాడో అట్టి ఫలితమును ఈ తల్లిదండ్రుల యొక్క ప్రేమ చేతనే పొందగలుగుతున్నాడు మానవుడు. Whatever rewards individuals get by worshipping the gods, they get the same by revering their parents. నిజముగా దైవారాధన సులభమైనటువంటిది కాదు. To worship gods is not easy. లోకములో కోటాను కోట్ల మంది దైవారాధన సలిపి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకున్నట్టుకై అనేక ప్రయత్నములు చేస్తున్నారు. All over the world, people strive to worship gods to get rewards from them. ఇది చాలా కఠినమైనటువంటిది. This is extremely difficult. దైవారాధన చాలా కష్టమైనటువంటిది. To worship gods is really difficult. ఎందువల్ల? Why? దైవము మానవుని యొక్క అభిష్టములకు అతీతమైనటువంటి వాడు. Because gods are beyond and transcend the desires of man. దైవం యొక్క సంకల్పాన్ని మానవుడు గుర్తించుకోలేడు. Man cannot understand the will of gods. నీ ఎట్టి ఆరాధనలకు భగవంతుడు ఆనందిస్తున్నాడో నీవు గుర్తించుకోవడానికి వీలు కాదు. You cannot just understand whether God is really happy with what you're doing. మానవునికి భావములకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు. God transcends all the emotions and feelings of man. కనుక అతని అభిష్టాన్ని గుర్తించి వర్తించడం అనేటువంటిది మానవునికి చాలా కష్టమైనటువంటిది. So it's extremely difficult for men to find out the will of God. నిజముగా తల్లిదండ్రుల యొక్క భావములు తల్లిదండ్రుల యొక్క అభిష్టములు ఎట్టివి అనేటువంటిది ప్రతి కుమారులకు కుమార్తెకు కూడా తెలుసును. Every daughter and every son knows what the father or the mother desires of them. కనుక ఏ విధముగా ప్రార్థన చేస్తే
తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుందో అట్టి యొక్క భావాన్ని గుర్తించి వర్తించినటువంటిది నిజమైనటువంటి బిడ్డల యొక్క కర్తవ్యం. The duty of every child is to recognize what the mother and father desire of them and then to propitiate them accordingly. నీ భావములకు అతీతమైన దైవత్వాన్ని ప్రయత్నించడం చేత నీకు ఎట్టి అభిష్టం కూడాను నెరవేరుటకు వీలు కాదు. Trying to worship the gods or beyond your reach, it is futile. ఆ దైవమునకు ఏది ప్రీతికరమైనటువంటిదో, ఏది ఆనందకరమైనటువంటిదో, ఏది ఉల్లాసకరమైనటువంటిదో గుర్తించి వర్తించినప్పుడే నీ అభిష్టం నెరవేరుతుంది. It's only when you know what is it that pleases God, what is it that you should do to please God, then only it bears fruit. కనుక దైవ అభిష్టాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. So we have got to actually inculcate that aspect of our lives which will propitiate the gods in the proper way. మనం పాఠశాలలకేగి ఈ విద్యను అభ్యసించడానికి వీలు కాదు. We cannot go to the school and learn these things. లేక మరే గంధర్వకైనా మనం దీన్ని విచారించి దాన్ని ప్రాక్టికల్లో పెట్టడానికి, అనుభూతిలో పెట్టడానికి సాధ్యం కాదు. Nor can we go to books and inquire and put them into practice. ఇది కేవలము స్వయంభూ యొక్క అనుభూతి చేతనే ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్య భావము మనకు ఏర్పడుతుంది. It is only due to one's own personal experience that these wonderful feelings and emotions emanate. ఒకానొక సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి ఇది ఏ దివ్యమైన మార్గమని భావించి ప్రపంచానికి ఆదేశించినటువంటిది రామాయణము. Ramayana is one of the things where it has proclaimed to the whole world, recognizing what the parents desire and having put that into తండ్రి practice. ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చే నిమిత్తమై కుమారుడైన రామునకు రాజ్యాధిపత్యం అధికారం ఉండి కూడాను దానిని త్యాగం చేసి తండ్రి యొక్క సత్యాన్ని కాపాడే నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడు. To obey every letter of what the father had said and commanded, Sri Ramachandra, though he had the whole kingdom to him, he left and went to the forest to keep up the prestige of his father's command. తండ్రి, నేను అరణ్యానికి పోవటంలో నాకు ఎట్టి అనానుకూలము లేదు. He said, Father, I do not feel any inconvenience to go to the నీ forest. సత్యాన్ని పాలించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం. It is to keep up to the truth of what you say is my duty. తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకోవటమే కుమారుడి యొక్క ప్రధాన కర్తవ్యం. Every son's duty is to fulfill the commands of the father. కనుక నేను ఆనందంతో నేను అరణ్యమునకు వెళుతున్నాను. Therefore, with great deal of joy, I am going to the forest. ఇంతటి ప్రేమ విశ్వాసము కలిగినటువంటి యొక్క కుమారుడు ప్రపంచమునకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింపచేశాడు. So he has become an illustrious example of a great son who obeyed the father. రాముడు అరణ్యములో ఉండినప్పుడు భరతుడు తన పరివారంతో అరణ్యములో ప్రవేశించి రాముల పాదము పట్టి అనేక విధములుగా తిరిగి అయోధ్యకు రావాలని ప్రార్థించాడు. Bharata went to the forest when Rama was residing there and in manifold ways requested him to come back to the kingdom. ఈ భరతుని యొక్క శోకమును గుర్తించి గురువైనటువంటి వశిష్ఠుల వారు రాములకు ఎన్నో బోధన చేస్తూ వచ్చారు. Seeing the sorrow of Bharata, sage Vashishta, the guru of the family, tried to persuade Rama. రామ, తండ్రి గారి ఆజ్ఞను నీవు నెరవేర్చావు. ఇప్పుడు తండ్రి గారు శరీర రూపంలో లేరు కనుక నీవు ఇంకా అయోధ్యకు వచ్చి ఈ రాజ్యాన్ని చేపట్టాలి అని చెప్పాడు. Rama, as long as father was alive, whatever he commanded you stands good. But now your father is dead, return and come back to the kingdom. చేతులు జోడించి గురువర్య ఆడిన మాట తప్పటము రాములకు వీలు కాదు. He folded his hand in humility and told his guru, I cannot go back on the word that I have given. కనుక నేను తిరిగి ఈ 14 వర్షములు కూడాను అరణ్య పాలన చేసి తండ్రి ఆజ్ఞను నెరవేర్చి నేను ఆ తదుపరియే నేను అయోధ్యను చేరుతానన్నాడు. It is only after spending the 14 years here I shall return, and therefore I would have fulfilled my father's command. పలికి బొంకుట కంటే పాడి ఉన్నే. స్వామి, చెప్పి తప్పేటువంటి దానికంటే పాపం ఉందా? Is there any greater sin than to go back to the promise that one has given? కనుక నన్ను క్షమించండి. Therefore forgive me. గురువాజ్ఞను మీరటం కాదు ఇది. It is not going against the నా command of the సత్యాన్ని Guru. నేను పాలించటము. I have got to ఈ తండ్రి my యొక్క truth. అభిష్టాన్ని నేను నెరవేర్చి నిమిత్తమై నా జీవితమైన అర్పితం I have got చేస్తాను. to establish the truth and fulfill the desire and command of my father.
ఈ విధంగా చెప్పినటువంటి రాములు తిరిగి మిథిలాపురం నందు శివధనస్సును విరిచినప్పుడు జనకుడు వచ్చి, నాయన, ఈ శివధనస్సును ఎవరు విరుతురో వారికి నా యొక్క కుమార్తె అయిన సీతనిచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్నాను. నా అదృష్టవశాత్తు ఈనాడు శివధనస్సు నేను విరిచారు, ఇదిగో నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. As he was in the forest when Sri Rama came to Janaka's kingdom and he broke that Sivadhanusu, Janaka told him that you are the only person who has broken it and therefore I have to give my daughter Sita in marriage to you. రాముడు దీనికి అంగీకరించలేదు. Rama did not accept this proposal. నా తల్లిదండ్రులు చూచి వారు దీనిని సరి అయినటువంటి స్థితిగా వారు భావించినప్పుడే నేను ఈ వివాహమునకు సిద్ధమవుతుంది, కానీ అంతవరకు నేను వివాహమును అంగీకరించనున్నాడు. It's only if my parents agree to this match, only then I can marry her, said Rama. కడకు సీతనైనా చూడలేదు. At last, in the end, he did not even see Sita. తల్లిదండ్రుల యొక్క ఇష్టమే నా ఇష్టం. The desire of my parents is my వారి desire. ఇష్టమునకు విరుద్ధంగా నేను ఏమాత్రం కూడా నువ్వు చేయడానికి వీలు కాదు. I will never go against at any time my father's command and wishes. నా శరీరము, My body, నా మనస్సు, my ఈ mind, శరీరమునందు ఉన్న రక్తము, the blood నా in my తలలో body, ఉన్నటువంటి యొక్క తలంపులు అన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే. and all that goes on in my mind as thoughts is the prasad of my parents, the gift of my కనుక parents. వారి ఆజ్ఞకు నేను బద్ధుడను So therefore, for their command, I am tied to it. అని జనక మహారాజులకు చెప్పడమే కాకుండా విశ్వామిత్రుడు కూడా వచ్చి అనేక విధములుగా రాములకు బోధిస్తూ వచ్చాడు. Not only he said this to Janaka Maharaja, even sage Vishwamitra came and tried to persuade him in many ways. మాతృదేవో భవ పితృదేవో భవ. గురువుల కంటే దేవుడు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. God is greater, of course, than Guru. ప్రత్యక్ష స్వరూపంగా మానవాకారమును ధరించినటువంటి యొక్క దివ్య జ్యోతులు ఈ తల్లిదండ్రులు. In the human form, those are like lights, enlightened ones are my parents. అట్టి దివ్యమైనటువంటి యొక్క సజీవములో ఉండినటువంటి యొక్క తల్లిదండ్రులు ఆత్మను ధిక్కరించి నిరాకారమై నిర్గుణుడై నిరంజనుడైనటువంటి యొక్క దైవాగ్ని ఏ రీతిగా నేను పాలించగలడు? How can one ever worship the gods when he cannot worship and revere in human form the concrete divine beings or the father and the తల్లిదండ్రులను తృప్తి mother? చేయలేనటువంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా తృప్తి చేయగలడు? One who cannot satisfy his parents, how can he satisfy God? కనుక మొట్టమొదట నాకు తల్లిదండ్రులే దైవ స్వరూపులు. So first and foremost, my parents are my gods. ఈ విధమైనటువంటి యొక్క నీతులను యావత్ ప్రపంచమునకు ప్రబోధించి చాటినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. Sri Rama is the one who has disseminated in the world these ethical principles. ఇంతియే కాక సమస్త వేదములు కూడాను సత్యం వద ధర్మం చెర, సత్యమును ధర్మమును పాటించాలి. All the Vedas say the truth and righteousness are got to be followed. ఇవి రెండింటినీ మానవుడు ఏనాడు త్యజించినాడో ఆనాడే దేశమునకు ముప్పు వాటిస్తుంది. The very day that man discards these things, the whole world will go to destruction. దేశం యొక్క సౌభాగ్యం కానీ, జీవితం యొక్క సౌజన్యం కానీ, సౌశీల్యం కానీ మానవుని యొక్క నడతపైనే ఆధారపడి ఉంటున్నది. The very foundation of man's well-being depends upon this truth and this righteousness which is practiced by man. మానవునికి మధురమైనటువంటిది సరి అయినటువంటి యొక్క నడతనే. The one thing which is full of love is the righteous way which man takes upon himself. ఇలాంటి నీతి నిజాయితీలను ఈనాడు మానవుడు కోల్పోతూ వస్తున్నాడు. Today man has lost the concept of truth and ethics. Morality. కనుక ఈ నీతి నిజాయితీలను ఈనాడు మానవుడు సంరక్షించుటకై తగిన కంకణము వహించాలి. So man has to take up the task of saving truth and morality. పునాదులు భద్రంగా ఉండినప్పుడే భవనము శాశ్వతంగా నిలిచగలదు. Only when the foundation is strong, the structure can hold on firmly. కనుకనే సత్య ధర్మములనేటువంటి పునాదులపైనే జీవితం అనేటువంటి సౌధము అభివృద్ధిగా వస్తుంటున్నది. So on the foundation of truth and morality only, the whole మానవ happiness of the జీవితం world అనేటువంటిది చాలా విశ్రాంతికి చేకూర్చేటువంటిది. So man's life itself should contribute to the మానవ peace of the జీవితం world. చాలా విలువైనటువంటిది. It's very valuable, man's life. దీనిని మనం విశ్వసించదగినటువంటిది. We have got to believe in it. జీవితం అంటే ఏమిటో చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. Many people cannot understand what is existence and life. మానవ జీవితం కంటే మించినటువంటి జగత్తులో మరొకటి కానరాదు. There is nothing greater than human existence in the world. కనుక
మానవుడు తన జీవితమును సత్య ధర్మముల చేతనే సార్థకం చేసుకోవాలి. So he has got to make good his life by truth and morality. తల్లిని గౌరవించాలి. He has got to revere his mother. మానవుని యందు ఉన్నటువంటి ప్రేమ మొట్టమొదటి తల్లి నుండినే ఆవిర్భవించేటువంటిది. The very foundation of truth comes from the mother. ప్రతి మానవుని నుండి కూడాను పుట్టిన తక్షణమే తల్లి ప్రేమను నోచుకుంటుంటాడు. The very moment he is born, he feels the mother's love. తదుపరి అన్ని కోరికలు కూడాను అతని యందు ఆవిర్భవిస్తూ వస్తాయి. It's only later he gets the other desires. ప్రేమ తరువాతనే మిగిలినవన్నీ. It's only after love that the others follow. కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. So love is God and God is love. ఎట్టి ప్రేమ? What type of love? ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు. It's not worldly love. లౌకికమైనటువంటి ప్రేమ కాదు. It's not something to do with the జగత్ సంబంధమైన mundane. ప్రేమ కాదు. It has nothing to do with the world. అస్థిరమైన ప్రేమ కాదు. It's not transient నిత్యమై love. సత్యమై నిర్మలమై నిర్గుణమై నిరాకారమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి దైవ జ్యోతి యొక్క ప్రేమనే నిజమైన ప్రేమ. The God of the divine light of God, which is full of purity and truth and righteousness. ఈనాడు and దైవ విశ్వాసము, selflessness. దైవ ఆత్మవిశ్వాసము లేకపోవటం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది. Man is now facing a lot of troubles because he has lost faith in God. కనుక మొట్టమొదటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. Try to inculcate the faith in yourselves. ఆత్మనే మన యొక్క తల్లి. Atma is our mother. సర్వము కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. Everything has come out of Atma. జగత్తులో ప్రతి మానవ స్వరూపం కూడాను ఆత్మస్వరూపమే. All the forms of the people are all Atma. మానవుడనగా కేవలం దేహాకారమును గుర్తించడమే కాదు. Man is not only the body that we see. ఈ దేహాభిమానం చేతనే మానవుడు పొందవలసినటువంటి యొక్క పవిత్రతను పొందలేకపోతున్నాడు. Because he is deluded with the love for the body, he is not able to obtain what he has to obtain. దైవము ఏ బద్రీనాథ్ నందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ హరిద్వారం నందు, ఏ ఋషికేశ్ నందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ తిరుపతి యందు, ఏ ధర్మక్షేత్రం యందు భగవంతుడు లేడు. God is not in Badrinath, Kedarnath, Tirupati or any of the pilgrimage ఇవన్నీ ఇప్పుడు centers. ప్రాకృతమైనటువంటి మనోకల్పితములే. This is all due to the creations of the mind. భగవంతుడు ఉన్నది మొట్టమొదటి నీ హృదయవాసి. God first and foremost is within your heart. నీ లైఫ్ యొక్క కంట్రోలర్ నీ హృదయములో ఉంటున్నాడు. The controller of your life is within your heart. ఏ ప్రదేశం నందో కంట్రోలర్ లేదు. He is not in any other కనుకనే place. మొట్టమొదట మానవుడు మాటలు చాలించి హృదయాన్ని తెరిపించాలి. First and foremost, man has to stop talking and look within his heart. మానవుని యొక్క శిరస్సులు అధికంగా అనేకంగా కనిపిస్తుంటాయి. Man's heads are looking innumerable, కానీ హృదయము ఒక్కటే. but heart is only one. కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి ప్రతి మానవుడు కూడాను మాటలు తగ్గించి హృదయాన్ని తెరిపించాలి. So every man has to cut down on his talking and open up his heart. కానీ ఈనాటి మానవుడు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? What is the reason of man's loss of peace today? హృదయాన్ని మరిపించి మూసిపెట్టి మాటలను అధికంగా చేస్తున్నాడు. He has shut his heart and started to talk too much. నోరు ముయ్యాలి, హృదయాన్ని తెరవాలి. You must shut your mouth and then open up your hearts. అప్పుడే మనకు నిజమైన ఆనందం ప్రాప్తిస్తుంది. It's only then true bliss comes to us. హృదయాన్ని మూసుకొని నోరు మాత్రం తెరుచుకుంటే మనకి ఈ ఆత్మజ్ఞానం ఏనాటికి కూడా అర్థం కాదు. We can never obtain Atma Jnana if we have shut our hearts and talked too much. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అనేటువంటి వ్రతాన్ని పాటిస్తూ వచ్చారు. So olden days sage and seers practice mauna or silence. ఈ మౌనమే జీవితానికి మాధుర్యము. So silence is so very sweet. సైలెన్స్ ఇస్ గాడ్ అన్నారు. Silence is God. నిశ్శబ్దంలోని శబ్దమే దైవ బ్రహ్మం. It is within the silence that you hear the sound of Brahman. కనుక మానవుడు మాటలను కొంతవరకు తగ్గించుకొని హృదయాన్ని విశాలము గావించుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి. So man has got to find out ways and means to cut down his talk and to open up his heart. ఎప్పుడు కూడాను ప్రపంచములో ప్రకాశాన్ని అందించేటువంటిది హృదయమే. It's only the heart which gives you the light. అట్టి హృదయము భగవంతుని యొక్క నివాసం. So that is the residence of God. కనుక భగవంతాన్ని వెతకాలనుకుంటున్నటువంటి మానవుడు తన హృదయములో వెతకాలి. So if God has to seek God, see him within your అయితే heart. బాహ్యమైనటువంటి పూజలు కానీ, వ్రతములు కానీ, భజనలు కానీ ఇవన్నీ కూడాను మానసిక శాంతిని చేకూరుస్తాయి. For the sake of the satisfaction of the mind, your other outward rituals and worship is మానవునికి necessary. మనస్సు ఉండినంత వరకు కూడాను ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య ప్రబోధలు ఏమాత్రం కూడాను అర్థం కావు. As long as man cannot understand whatever is told to him, becomes మనస్సును useless. మాధవుని వైపున మరల్చాలి.
You have got to turn your mind towards God. కనుకనే మనము దైవమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకోవటం కష్టం కనుకనే మాతృమూర్తిని మనం గుర్తించి తగినటువంటి గౌరవాన్ని అందించాలి. It's because it's very difficult to find out the principle of God. You have got to know the mother and revere her. మదన్ను తల్లిని గౌరవించినటువంటి వ్యక్తికి మాత్రమే జగత్తులో జీవితంలో శాంతి లభించబోతుంది. The only person who can revere his mother gets peace and happiness in the world. ఇట్టి పవిత్రమైన భావములు మానవుని యందు అభివృద్ధి గాల్చుకొని మాతృమూర్తులను ముందు గౌరవించి వారి అభిష్టలను గుర్తించి వర్తించడము ప్రతి స్త్రీల యొక్క పురుషుల యొక్క కర్తవ్యం. Recognizing this aspect, it is the duty of every girl and every boy to find out what the parents desire and to make them happy. ఈనాటి మానవుడు తల్లిదండ్రులను ఏమాత్రం కూడా గౌరవించడం లేదు. Today's people do not revere the వారిని parents. కేవలం కొంతమంది పని మనుషుల వలె కూడాను విశ్వసించి వారిని పరిహసిస్తుంటారు. There are some people who even ridicule their parents and think of them as servants. ఆ విధంగా చేయటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతుంటాడు. It's because he's doing this way, he's subject to so much of misery and sorrow. దైవము మొట్టమొదట మాతృ స్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. God is in the very concretization of the mother. దానిని దేవతా స్వరూపము అని చెప్తూ So వచ్చారు. it is called the very form of goddess. ఇలాంటి పవిత్రమైనటువంటి మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని, మాతృమూర్తుల యొక్క సందర్శాన్ని, మాతృమూర్తుల యొక్క అభిష్టాన్ని, మాతృమూర్తుల యొక్క అజ్ఞానమును కొంతవరకు తొలగించి విశ్వసించి ఆనందించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈనాటి స్త్రీల యొక్క దినం యొక్క ప్రధాన కర్తవ్యము. So the primary duty of women today is to recognize the value of the mother and to find out what is it that can make her happy and see to it and practice and satisfy her. మీరు మంచి స్త్రీలుగా ఉండినప్పుడే మంచి బిడ్డలుగా మీకు అభివృద్ధి ఉంది. వారు తిరిగి మీ యొక్క కీర్తి ప్రతిష్టలను జగద్వ్యాప్తిని గావిస్తారు. If only you're good women and mothers, you'll get good children, and it is they that will propagate the value and worth of దైవం this. యొక్క చింత మానవునికి అదే ప్రధానమైనటువంటి మార్గము. To think of God is the primary thing. జీవితానికి రాజమార్గము పూల బాట దైవ చింతనే. The royal path and the flowery path is only to కానీ think of God. దురదృష్టవశాత్తు కాలము మారటం చేత, పరిస్థితుల ప్రభావం చేత మానవుడు ఈనాడు దైవాన్ని విశ్వసించడానికి Man ప్రయత్నించాడు. has forgotten God today because of the change of circumstances and so many things దైవ that are happening. ప్రేమకు మించినటువంటి ప్రేమ ఈ జగత్తులో మరొకటి లేదు. There is nothing that can equal and match God's love. అలాంటి ప్రేమని ఈనాడు విస్మరించాడు. Today, such type of love you have forgotten. తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైనటువంటి ప్రేమని ఈనాడు విశ్వసిస్తున్నాడు. You're believing in transient, cheap love. కనుక మనమందరూ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క గుర్తించుకోవడానికి గౌరవనీయమైనటువంటి జీవితంగా దీనిని భావించాలి. We have got to think that we have got to spend a life of worth and value. జీవితానికి తగినటువంటి విలువ మరొకటి లేదు. There is nothing more valuable in life than this. పురంధరదాస్ కూడా చెప్పాడు, Purandara Das has said, నాన్యాకి బడవా నాన్యాకి పరదేశి నాన్యాకే పరదేశి. he has said, Oh God, why am I an orphan? Why am I a destitute? విద్య హేళువవనీనే బుద్ధి కలిసువవనీనే ఉద్ధారక జనక స్వామి నీనే. How can I be an orphan when you are there? You are the person who confers on me everything, even education. పెట్టిగే ಒಳಗಿರುವ ಅಷ್ಟಾಭರಣ ನೀನೇ. You are the myriad jewels in the casket. ಶ್ರೇಷ್ಠಮೂರ್ತಿ ಸ್ವಾಮಿ ನೀನಿರುವದನ ನಾನ್ಯಾಕೆ ಬಡವ ನಾನ್ಯಾಕೆ ಪರದೇಶಿ ನಾನ್ಯಾಕೆ ಪರದೇಶಿ. As long as you're there, my God, for me, how can I ever become an orphan? ఈ జగత్తునంతా ఇప్పుడు నువ్వు సృష్టించి పోషించి పరిపాలించి లాలించి పాలించి అన్ని విధాల ఉత్తీర్ణం చేసేటువంటి దైవతత్వం ఒక్కటే. The principle of God was created, was fostered, was nourished, and still ఏదో మానవుడు దేహాభిమానమును ధనాభిమానమును అధికారాభిమానమును పురస్కరించుకొని అనేక విధములుగా తనలో శక్తి ఉంటున్నట్టుగా విశ్వసిస్తున్నాడు. man thinks that he has got the power of money, of status, of so many other things. ఇవన్నీ కూడా అస్థిరమైనటువంటివి, These are all very transient. అనిత్యమైనటువంటివి. Ththese are all దీనిని temporary. శంకరుల వారు చెప్పినటువంటిది. So Shankara has said, నాయన నీవు
మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. ఏమిటి ఈ యవ్వన గర్వం? ఈ ధన గర్వం ఏమిటి? ఈ విద్యా గర్వం ఏమిటి? ఈ యవ్వన గర్వం ఏమిటి? ఈ అధికార గర్వం ఏమిటి? ఈ భుజబల గర్వం ఏమిటి? ఇవన్నీ కూడా అస్థిరమైనటువంటివి. What is this pride in youth, in wealth, in people around you, in so many other worldly things? These are all things which are so temporary. They are like passing clouds. They are not at all permanent. The most important thing is God's will. It's because of God's will everything gets created. Not realizing this profound truth, man thinks he's creating himself everything. These are only momentary. This is not anybody's creation. This is God's creation. God's creation is so very wonderful. How can anybody recognize this wonderful creation of God? ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿ ನೀರಿರಿದರೆ ಯಾರೋ. In the forest, at the end of a hill, there is a tree. Whoever made a bed and watered it? ಪವಳದಾಲತೆಗೆ ಕೆಂಪಿಟ್ಟ ಯಾರೋ. Oh, whoever made the parrot's beak red? సరి చిలుకకు ఎర్రని ముక్కును పెట్టాడు. ఇది ఎవరు పెట్టగలరు? Who could ever keep the red beak for a green parrot? ನೆಮೆಲಿಗೆ ಚಿತ್ರವಣ್ಣವನ್ನು ಬರಿದವರು ಯಾರೋ. Whoever painted the peacock in myriad colors? ఆ యొక్క పీకాక్ నెమలి ఎంత చిత్రంగా ఉంటుంటారు. దీన్ని ఎవరు పెయింట్ వేశారు? Whoever painted the peacock? ఇదంతా భగవంతుని యొక్క సంకల్ప సృష్టియే. This is only the will and the creation of God. ఇంత సంకల్ప సృష్టి భగవంతుని యొక్క ఉండగా ప్రతి మానవుడు కూడా తానేదో చేసినట్టుగా భావిస్తున్నాడు. When there is such profound power in God, how can man think that he does everything? కనుక ఇది కాదు మానవుని యొక్క అహంకారం. This should not be the pride of man. దైవ శక్తి పైన విశ్వసించాలి. He has got to believe in the power దైవ of శక్తియే God. మన సర్వస్వమని భావించాలి. He has got to think that God's power is everything for ఏది him. జరిగినా దైవ ప్రసాదంగానే విశ్వసించాలి. He should take everything as God's gift. దుఃఖము అతని ప్రసాదమే. He should think that even sorrow సుఖము is the అతని gift of ప్రసాదమే. God. Even joy is gift of God. సుఖ దుఃఖములు రెండు కూడా అతని ప్రసాదమే. So sorrow and joy are the gift of God. సుఖ దుఃఖే సమీకృత్వా లాభం లాభం చేయాలి. రెండింటినీ సమత్వంగా భావించుకోవడానికి కృషి He చేయాలి. has got to take both these things equally. ఈ లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు క్షణములో వదిలిపోతుంటాయి. All the worldly enjoyments and pleasures are కానీ మానవుడు అహంకారం చేతను, they are momentary, but man is so arrogant. అసూయ చేతను, Out of jealousy, ఆడంబరముల చేతను because of happiness, మానవత్వాన్ని పూర్తి విశ్వసిస్తున్నాడు. he thinks that only man and the things concerned with man ఇది exist. కాదు మనము This is not what it should be. విశ్వసించవలసిన దైవ శక్తిని, We have got to believe దైవ only in శక్తిని God. మాత్రమే మనం విశ్వసించాలి. We have got to believe in God's power. ఇదంతా కూడా కేవలం ఒక నెగిటివ్ అనగా ఒక జడమైనటువంటి ఒక జీవితం. The way we think is only something insensate. ఇలాంటి జడమైనటువంటిది చైతన్యమైనటువంటి దైవం చేతనే సర్వ పనులు చేయగలుగుతుండాలి. This insensate, unfeeling world is only activated by the power of ప్రేమ God. స్వరూపులారా, Embodiments of love. నిజమైనటువంటి ప్రేమ స్వరూపిణి తల్లి మాత్రమే. The one who is embodiment of love is the mother. ఆ తల్లి ప్రేమను మనం పొందడానికి తగిన కృషి చేయాలి. We have got to make all efforts to తల్లి యొక్క obtain. అభిష్టం ఏమిటో గుర్తించడానికి తగిన కృషి We చేయాలి. have got to find out what is the desire of the mother. ఆమెను తృప్తిపరచడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. We have got to make efforts to make her అది happy. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ప్రధాన కర్తవ్యము. So that is the duty of every child that is born. కనుక ప్రతి మానవుడు కూడాను మాతృమూర్తులను గౌరవించాలి. So every person has got to revere the mother. అది ఏ ప్రధానమైన పూజ, That is the అదే important నిజమైన worship. ఆరాధన, That is అదే worship. నిజమైన వ్రతము.
That is the అనాది కాలం ritual. నుండి భారతీయులు చేస్తూ వచ్చినటువంటిది తపస్సు ఇదియే. This is a penance with the Bharatiyas have ఈ been తపస్సు doing. నుండి మన యొక్క మధుర్యమైనటువంటి యొక్క జీవితం ఏమిడి ఉంటున్నది. Because of this penance, the whole life is permeated by the principle of love. జీవితం మధురమైనటువంటి జీవితము. The life itself is full of love. వచనం మధురం, శ్రవణం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, సర్వం మధురం, మధురాధిపతి మధురం 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 మధురం. God who is full of love, seeing is love, hearing is love, talking is love, his hands are love. మన సర్వాంగములు కూడా నువ్వు మధురమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. So all our organs of the body, we have got to use them for the sake అది of love. నిజమైనటువంటి మాధవత్వానికి తగినటువంటి గుర్తులు. That is the sign of God, బల్బులు Madhava. ఉన్నాయి, There is the bulb. కానీ వెలిగేది బల్బునా? Does the bulb shine? కాదు కాదు. No, no. అందులో ఉన్న కరెంటే బల్బును వెలిగిపిస్తుండాలి. It is a current which makes the bulb shine. ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి, The fan కానీ rotates. మనకు గాలిని అందించేది ఫ్యానా? But is it because of the wind that the God? No, it is దానిలో not ఉన్న that. కరెంటు ఈ ఫ్యాన్ ద్వారా అందిస్తుండాలి. So the current it is that activates the fan. కాబట్టి ఈ జగత్తంతా కూడా కేవలం ఒక నెగటివ్ జడమైనటువంటిది. So the whole world is an insensate negative aspect. ఇందులో సర్వశక్తిమైనటువంటి దైవము ఒక చైతన్యంగా రూపొంది తదుపరి అన్నింటినీ పోషిస్తూ వస్తుంది. So it is the divine principle that activates this insensate చేతన world. స్వరూపమే దైవము, So the very form of all this చైతన్య power, మార్గమే దైవము. dynamism is the way of దైవము God. కారణం, దైవము కారణము, God is the very reason. జగత్తు కార్యము. God is the కార్యకారణ result. సంబంధమే ఈ యొక్క సృష్టి. So the reason and the result ఈ is this నెగటివ్ creation. పాజిటివ్ రెండు చేరినప్పుడే ఇక్కడ కరెంటు పనిచేస్తుంది. It's only when the negative and the positive come together that the current works. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు పుట్టినందుకు Because man is born, సర్వ మానవుని కూడా మనం ప్రేమించాలి. we have got to love everybody. కారణం ఏమిటి? అందరి యందు ఉన్నది దైవత్వమే. Because in everybody there is God. దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు ఈశ్వర సర్వభూతానాం. It is recognizing this that Upanishads has said that God is in దేహములు భిన్న everyone. భిన్నంగా ఉండవచ్చును, The bodies may be different. రూపనామములు భిన్నము కావచ్చును, The names and the forms may కానీ be అందరి different. యందు ఉండినటువంటిది ప్రేమ స్వరూపం ఒక్కటే. But in everybody there అది ఏ is చేతనా స్వరూపము. this embodiment of love is the dynamism కానీ within దేహ man. భ్రాంతి చేత ఈ వికారముల యొక్క గుణములంతా మనం అభివృద్ధి పరుచుకొని నిజమైనటువంటి యొక్క సత్యస్వరూపమని దీన్ని మర్చిపోతున్నాం. Because we are deluded that we are the body. We have forgotten this principle, and that is how we ఆ behave. మేధాశక్తియే దక్షిణామూర్తి. That wonderful principle is అది Dakshinamurti. ఎంఎస్ సుబ్బలక్ష్మి మొట్టమొదట దక్షిణామూర్తిని ప్రార్థించింది. So first and foremost, M.S. Subbulakshmi worshipped Dakshinamurti. మొట్టమొదట మన మేధస్సును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. So our mind and our intellect should be put in the proper way. కనుకనే ఆమె మీరా కూడా వేసింది పూర్వం సినిమాలో. She has also enacted the role of Meera earlier. మహారాణా తన మందిరం నుంచి బయట పొమ్మని చెప్పాడు, Maharana asked her to get out of the mandir. కానీ ఎక్కడ వెళుతుంది? But where will she go? తన సర్వస్వము కృష్ణుడనే విశ్వసించినటువంటిది She మీరా. thought that everything was Krishna. చూచింది, So she saw. ఎక్కడ పోవడానికి వీలు కాదు. Where can she go? చెల్లో రే మన్, చెల్లో రే మన్, గంగా జమునా తీర్, చెల్లో రే మన్. So she sang, "Oh mine go." ఈ ప్రయాగకు టికెట్ బుక్ చేసుకోలేదాయమ్మా. So she said, "Let the mind journey." ఎక్కడ ఈ ప్రయాగం ఉంటుండాలి? Where is this Prayag? గంగా జమునా తీర్, చెల్లో రే మన్. So mine go. ఈడా పింగళ నాడులు రెండింటి యొక్క చేరిక భూమధ్య స్థానమే ఇది నిజమైనటువంటి ప్రయాగ. So the Ida and the Pingala, that which goes right into the midst of the eyebrows. నిర్మల పానీ శీతల హోత శరీర్, చెల్లో రే మన్, చెల్లో రే మన్, గంగా జమునా తీర్. ఈడా పింగళ ఏది? ఇది కర్మ మార్గము, భక్తి మార్గము. Ida Pingala means the way of karma and the way of bhakti. కర్మ మార్గము నిష్కామ కర్మంగా ఉంటుండాలి. Selfless action is karma భక్తి marga. మార్గము నిర్మలమైన ప్రేమగా ఉంటుండాలి. The bhakti way is pure devotion. గంగా జమునా నిర్మల పానీ, నిర్మలమైనటువంటి యొక్క ఇది. It's something so very, very pure. శీతల హోత శరీర్,
చెల్లోరేమన్. శీతలమనగా ఏమిటి? ప్రశాంతమైనటువంటి యొక్క తత్వం. It's so very quiet and ఇంత calm. అంతరార్థమును గుర్తించుకుని ఆ మీర పవిత్రమైనటువంటి కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చింది. So Meera, who recognized all the కానీ pure ఈనాటి things. పాటల లోపల ఈ పవిత్రమైన భావము ఏమాత్రం వారికి అక్కర్లేదు. In today's songs, they do not want these గంగా pure యమునా thoughts. తీరు ప్రయాగకు పోదాం పండి, టికెట్ తీసుకుని పోదాము. They say ఈ already Ganga Yamuna. బాహ్యమైన ప్రాకృతమైన ఈ భౌతికమైన ఈ యొక్క అభ్యాసముల చేతని మన నిత్య సత్యమైనటువంటి యొక్క హృదయ స్థాయిని మనం విస్మరిస్తున్నాం. Because we are associated so much with things that are outside and in the world, we do not recognize the heart and its aspects within. కనుక మొట్టమొదట మనము భావశుద్ధిని కలిగించుకోవాలి. So we have got to purify our thoughts. నేను నేను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయాలి. Try to drive away the feeling. నాది నాది అనేటువంటి మమకారాన్ని విసర్జించాలి. Forget mine and thine. ఈ రెండింటిని ఎప్పుడు మనం విసర్జించుతామో అది ఏ త్యాగము. ఆ త్యాగమే మనకు మాధుర్యమైన జీవితం. When we discard these two things, that is sacrifice, and that is the way to love. దీనిని వేదము న కర్మణాం న ప్రజయాం ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. So Veda said it's neither to. ఈ త్యాగం కంటే మించినటువంటిది మరొకటి లేదు. There is nothing beyond sacrifice. కనుక నేను మొట్టమొదట మనం త్యాగానికి తగినటువంటి కృషి చేయాలి. So we have got to make ఈ effort to త్యాగం ఎక్కడ మనకు sacrifice. ప్రాప్తిస్తుంది? Where do we get the సమాజ సేవలో sacrifice? మనకు ప్రాప్తిస్తుంది. It is in the service of society that we get it. అందరూ కూడా అన్నతమ్ములు అక్క చెల్లెండ్రే. All our sisters and brothers. ఒక్క ఫాదర్, There is only one Father and He is God. అందరూ కూడా అతని అంశములే. All are aspects of. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. Everybody is the aspect of God. అందరూ దైవాంశము స్వరూపులే. Everybody is a spark of Him. కానీ అట్టి సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. But you are not able to దైవం recognize ఎక్కడో this ఉన్నాడు, truth. అతన్ని మనం పొందాలి అని ప్రయత్నిస్తున్నాము. You think God is somewhere and you have got to attain Him ఎక్కడికి somewhere. పోనక్కర్లేదు. You need not go అక్కడ anywhere. ఇక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఎక్కడ చూసినప్పటికీ నీవు ఒక్కడే ఉంటుండేది. Wherever you see, He is only one. అట్టి నిజమైనటువంటి తత్వం ఒక హృదయం నందే ఉంటుండాలి. And that true principle is ఇది within the కేవలం heart. తోలు బొమ్మ. This is only. తై 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 బొమ్మ దిని తమాష చూడల తోలు బొమ్మ. It's a doll made out of leather, this body. అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా. Do not feel proud that you are now beautiful and you have got the powers of the ఉన్నదిరా senses. తొందరలోని ముసలితనంబను ముసుళ్ళ పండగ. తై 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 బొమ్మ దిని తమాష చూడల తోలు బొమ్మ. Soon, before you realize, you will become old and you are just merely a doll of leather. మసలలేవు కను మసకలు మోమున మడతలు బడే తల నరిసె గద ముసిలి కోతి అని పసివారలు నేను ముసి ముసి నవ్వగ కసరే బొమ్మ. తై 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 బొమ్మ దీని తమాష చూడ బొమ్మ. Oh, dance, you doll of leather. ఏమిటి ఇదంతా? ఒక తోలు బొమ్మ ఇది ఎంత. This is merely a doll of leather. ఇవంతా ఇప్పుడు నువ్వు కల్లో కలిగేటువంటి మార్పుల వంటివి. These are only the changes that occur. ఇది కాదు మన యొక్క మార్పు చెందనటువంటి యొక్క ఆత్మతత్వమే మన స్వరూపం. Our very form is the atmic principle which never changes. బాల్యము, యవ్వనము, వార్ధక్యము అన్ని మార్పు చెందుతూనే ఉంటున్నాయి. Childhood, youth, old age, everything changes. కానీ ఆత్మ ఏకం సత్విప్రాబోధావదంతి ఉన్నది ఒక్కటే. So Atma is only one. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. Only one Atma pervades ఏక everything. ప్రభువుగా అనేక నామ్. One God has got many names. కనుక ఇట్టి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మనలో శాంతి, ఆనందము మనలో ఆవిర్భవిస్తుంది. It's only when we recognize this truth, only then we feel happy. ఈనాటి మానవుడు శాంతి 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 శాంతి. ఎక్కడ ఉంది శాంతి? Today man clamors for peace, but where is peace? శాంతి బయట లేదు, మన లోపల ఉంటుండాలి. Peace is not outside, but it is within. హృదయవాసి అయినటువంటి భగవంతుని మనము స్మరించినప్పుడే తప్పక మనకు శాంతి లభ్యమవుతుంది. We will obtain peace when we worship the God who is within us. హృదయాన్ని విస్మరించి బాహ్యాన్ని విశ్వసించి మనం అనేక బంధనకు గురి అవుతున్నాము. We are getting into bondage because we are believing in the word and forgetting God within the heart. ఆత్మస్వరూపులారా, Embodiments of Atma. అందరూ కూడా మీరు బ్రహ్మస్వరూపులే. You are all the forms of Brahma. అంతా బ్రహ్మం యొక్క స్వరూపమే. You are all the very forms of ఏది Brahma. జరిగినా బ్రహ్మ యొక్క ఫలితమే. Everywhere you see is Brahma. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించండి.
You have got to recognize the truth that you are the Brahman. తత్ త్వం అసి, అది నేనే. I am that. ఇది క్రిస్టియన్స్ లో కూడా చెప్పారు. In Christianity also it బైబిల్ is, కూడాను ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను ఒక మెసెంజర్ అన్నాడు. first it is said in the Bible, I am the messenger of తర్వాత God. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. Then later he said, I and my father are one. కారణం ఏమిటి? Why? ఎందువల్ల? Due to what reason? అతను తండ్రి, నేను కొడుకు. He is the father and I am the కనుక ఐ son. యామ్ సన్ ఆఫ్ గాడ్ అని రెండోది చెప్పాడు. Then he said, secondly, I am the son of ఈ God. రెండింటి యొక్క ఏకత్వమే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. The fusion of the two is I and my father are one. కనుకనే మన భారతీయ యొక్క సంస్కృతి ఎందుకు కూడాను In, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము. so even in the Bharatiya's philosophy, Dvaita, Advaita and Vishishtadvaita. Dvaita is the body. విశిష్టాద్వైతము మనస్సు, Vishishtadvaitam is the mind. అద్వైతము ఆత్మ. Advaita is the ఈ atma. మూడింటి యొక్క ఏక స్వరూపమే మానవత్వము. The harmony of all these things is man's aspect. కనుక ఆత్మ ప్రత్యేకంగా లేడు, Atma is not separate. అంతా తన యందే ఉంటుండాలి. Everything is within him. జగత్తంతా తనలోనే నిండి The ఉంటుండాలి. whole world is within him. ఇంత ఏకత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to recognize this tremendous unity. కనుక మొట్టమొదట మాతృమూర్తి యొక్క ప్రేమను మనం గుర్తించాలి. So first and foremost, recognize the love of the అందువల్లే mother. Because of, 19వ తారీఖు నందు మాతృమూర్తి యొక్క ఆరాధనా దినము అని, so it is the day, the 19th November is the మదర్స్ day. డే అన్నారు. It is the mother's day, the కారణం worship of ఏమిటి? the mother. Why? అన్నిటికీ నీ జన్మకు మూల కారణం మదరే. Because the mother is a very person who gives birth to దేశానికి కూడా everybody. మీరు చూడండి, ఎక్కడ పోయినా మదర్ ల్యాండ్ అంటారు, కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరైనా అంటున్నారా? Even your own country is called your motherland, not fatherland. కనుకనే ల్యాండ్ కూడా మదర్ ల్యాండ్ అంటున్నారు. So everything, your country is called మన mother. భాషలు మాతృభాష అంటారు, కానీ పితృభాష అంటున్నారా? We say mother tongue, we don't say మన father వాక్ tongue. కూడాను మదర్ యొక్క స్వరూపమే. So even our words are the మన very form జీవితం of the అంతా mother. మదర్ యొక్క స్వరూపమే. Our existence is మనం the form, నివసించే ప్రపంచమంతా కూడాను మదర్ యొక్క స్వరూపమే. all that we live in is the very form of the mother. కనుకనే మనము మదర్ యొక్క తత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి. So we have got to realize the principle of the mother first. ఈనాడు Today, అనేక విధమైనటువంటి స్త్రీల యొక్క పవిత్రమైనటువంటి గుణములను ప్రపంచానికి చాటే నిమిత్తము ఏనాడో ప్రపంచమునకు ఆధారమైనటువంటి యొక్క పౌరులుగా తయారు చేయవలసినటువంటి మధులు తల్లుల యొక్క గుణములు మనం మెచ్చుకోవాలి. we have got to recognize and appreciate those virtues and the values that women have, especially as mothers. కౌసల్యవర సూక్తి గర్భమౌటను కదా రాముడు దేవుడై రమణిగాంచే. It was Kausalya who gave birth to Rama, who was such a beautiful. సీతామహాసాధ్వి చలగి పెంచుట కదా కవలు కుశలవులు తాగను నౌట. And because of Sita, the great mother, everything became so wonderful and lovely. ఈశ్వరంబాసాధ్వి ఎత్తి పెంచుట కదా సత్యనారాయణుడు విశ్వశాంతి కలిగే. జిజియాలలామ చెలగి పెంచుట కదా వీర సమాధియు వీర వాసియుగ విగాంచే. It was Mother Ishwaramba, the great woman, who gave birth to Satyanarayana, who is responsible now for world శివాజీ peace. ఆ యొక్క తల్లి జీజీబాయి ఎంతనో ప్రేమతో పెంచింది. Jijibai nurtured Shivaji with so much of love. పుత్తలీ దేవిత పురిగి చెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనతగాంచే. It's Putali Devi, who was the mother of Gandhi. అన్నింటికి తల్లులే మూల కారణము. It's mother who is the very cause of అట్టి everything. తల్లుల యొక్క గుణములు ఈనాడు మనం గుర్తించుకోలేకపోతున్నాం. The virtues of mothers we are not able to recognize today. కనుక తల్లుల యొక్క గుణములు పవిత్రమైనప్పుడే జగత్ అనేటువంటి అంత పవిత్రముగా మారిపోతుంది. It's only when we recognize the virtue and the purity of mother's love, the whole world becomes pure. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. రాబోయేటువంటి భవిష్యత్తుకు ఈనాటి బాలికలు మాతృమూర్తి యొక్క తత్వాన్ని గుర్తించి పవిత్రమైనటువంటి యొక్క పౌరులుగా మీరు అభివృద్ధిగాంచి దేశములకు ఆదర్శాన్ని మీరు నిరూపించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
The young girls of today, recognizing that the future is in their hands, they should become worthy and good mothers and then bring about peace and happiness to the world. प्रेम मुदित मन से कहो राम 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 कटे दुख मिटे लेत राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम 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 श्री राम राम Sri